నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్ జీఎన్టీ టీడీపీ షరీఫ్ దీక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ హెచ్చరిక రాజన్న దేవాలయ నిధుల తరలింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ వేములవాడలో అఖిల పక్షం జేఏసీ బంద్ యోజన విరమణ హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ పిలుపు చివెన్ల మండలంలో చిరుతపులి సంచారం చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. గుంటూరు జిల్లా పోనూరులో సామూహిక దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లలో మైనారిటీలకు ఏ ఒక్క పథకాన్ని వర్తింపు చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పడం హాస్యపదమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత ప్రీతి పాత్రలు జీవి ఆంజనేయుల పేరుతో ఏదైతే ఈనాడు 13 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆధారం లేని కేసులో కొత్తగా 37వ ముద్దాయిగా చేర్పించిన క్రమాన్ని ఈ అన్యాయ అక్రమ కేసుని నిరసిస్తూ ఈనాడు వినుకొండ నియోజకవర్గం మైనార్టీ సోదరులు సోదరిమణులు మేము సహితం చంద్రబాబు నాయుడు గారు అనే నినాదంతో నిరవధిక నిరాదీక్షణ రోజు కూర్చున్నందుకు ముస్లిం సోదరులు సోదరిమణులందరికీ ముస్లింలంతా వచ్చేస్తారు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. సోదరులారా, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం వస్తుంది. మన యొక్క ప్రవచనాలు వింటుంటాం, హదీసు వింటుంటాం. అందులో ఒక హదీసు ఉంది, ఎక్కడైనా అన్యాయం జరిగి ఎక్కడైనా అక్రమాలు జరిగితే మీకు వీలైతే చేస్తూ ఆపు, లేదు మీకు వీలు కావట్లేదు, ఒక సమర్థుడు కాదు, ఒక బలవంతుడు కాదు, నోటితో అయినా చెప్పేది చేస్తున్నావు, అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ పక్కన అదే పరిస్థితుల్లో ఉంటే మనసులో ఇది అన్యాయం, ఇది అక్రమం అని మనసులో నిందించుకుని అటువంటి వాటిని దూరంగా ఉండు అని చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా ఇటువంటి అధికార పక్షం నేను చూడలేదు. 151 సీట్లు గెలిచామని మదంతో తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న దేవాలయ నిధులు తరలింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడ బంద్ ను విరమించుకుంటున్నామని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ తెలిపారు. వాస్తవానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి నిధులను ప్రభుత్వం కామారెడ్డి ప్రాంతానికి అక్రమంగా జియో ద్వారా తరలించడాన్ని పలువురు నిరసించారు. జేఏసీ అన్ని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో వేములవాడ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి రాజన్న దేవాలయ నిధులు తరలింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. అఖిలపక్షం జేఏసీ పిలుపునకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మద్దతు పట్టణ ప్రజల ఐక్యతను నిదర్శనమని అన్నారు.
రాజన్న దేవాలయం నిధుల తరలింపులో ప్రభుత్వం ఏ తప్పు చేసినా పట్టణ ప్రజలు ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు. వేములవాడ రాజన్న నిధుల నుండి కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్ గారు గెలవడానికి కొరకు అక్కడ దేవాలయాల పునరుద్ధరణ కొరకు 5 కోట్ల రూపాయలను తరలించకపోవడాన్ని తప్పుపడుతూ దేవాదాయ శాఖ ద్వారా ఏదైతే మెమో ద్వారా ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పని వేములవాడలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ఆధ్యాత్మికంగా కూడా రాజన్న దేవాలయ పరిరక్షణకు ప్రయత్నిస్తున్న అందరం కూడా నిన్నటి రోజు ఒక జేఏసీగా ఏర్పడి వెంటనే 5 కోట్ల నిధుల ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే, ఏటా 100 కోట్లు ఇస్తానని హామీ ఏమైందని కేసీఆర్ని అడుగుతూ, అసలు 8 ఏళ్ళు అవుతుంది నువ్వు ఇచ్చిన హామీ, ఇప్పటికి 500 కోట్లలో అనాపైసి ఇవ్వని ఈ ప్రభుత్వం రేపు కామారెడ్డిలో గెలవాలనేటువంటి తపనతో అక్కడ దేవాలయ పునరుద్ధరణ కోసం రాజన్న ఆలయం నుంచి 5 కోట్లు తరలించాలని చెప్పినటువంటి నిర్ణయాన్ని తప్పబడుతూ జేఏసీ ఆధ్వర్యంలో రేపటి రోజు శనివారం నాడు వేరే బంధుకు పిలుపునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రాజన్న ఆలయం నుంచి నిధులను తీసుకుపోవడం లేనటువంటి మాటలు చెబుతూ ఈరోజు మేము ఏదైతే జీవోను రద్దు చేసి తప్ప రేపటి బంధుకు మేము మాటలు చెప్పినా నిధులు తీసుకోమని చెప్పంటే ఏదైతే అధికారి రాజన్ నిధులు 5 కోట్లు తరలించాలని చెప్పని ఇచ్చిన అధికారి ద్వారానే మాటిఫికేషన్ రద్దు చేస్తామని చెప్పని వస్తే తప్ప రేపటి బంధు పిలుపును మేము రద్దు చేసుకోమని చెప్పని గంట క్రితం కూడా జేఏసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో వేముల రాజన్న గుడిమెట్ల దగ్గర ఈ ప్రభుత్వాన్ని కలిపిపెట్టి ఇవ్వగా ఈ ప్రభుత్వం దిగివచ్చి రాజన్న నిధులను ముట్టుకోవడం లేదు, రాజన్న నిధులు కామారెడ్డి తరలిస్తుందని చెప్పనేటువంటి మాటను అక్షర రూపంలో, జీవో రూపంలో, మెమో రూపంలో ఈరోజు మాకు అధికారుల ద్వారా వచ్చినటువంటి సందర్భంగా జేఏసీ అధ్యక్షులు గారు మాకు సమాచారం ఇవ్వగా జేఏసీ అధ్యక్షులు గారు ఒక నిర్ణయం తీసుకునే బంధువులు కూడా మరి విరమించుకునేటువంటి సందర్భంలో ఇది రాజన్న భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను నిన్నటి రోజు కూడా అన్నా, కేసీఆర్ గారి కన్ను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది కాబట్టి మా రాజన్న ఖజానాపై నీ కన్ను పడ్డదా, నీ గెలుపు కోసం మా రాజన్న నిధులు తరలిస్తామని చెప్పి గట్టిగా ప్రశ్నించిన సందర్భంగా రాజన్న భక్తులలో చర్చ, వేముల పట్టణ వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలలో ఒక చర్చ, అన్ని పార్టీలు అన్ని వర్గాలలో కూడా రాజన్న డబ్బు కామారెడ్డిగా అనేటువంటిది ఏదైతే గట్టిగా పోయిందో దానికి భయపడే ఈ ప్రభుత్వం దిగొచ్చిందిగా మేము భావిస్తున్నాం. అయిన ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. 8 ఏళ్ల క్రితం నా లగ్గం ఇక్కడైంది, ఈ దేవాలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానంటే ఆ నిధులు మీరు ఇవ్వాల్సిందే. అవి వచ్చేంత వరకు కూడా మేము ఈ రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలుగా మీ పైన ఒత్తిడి పెంచుతుంటూ పోరాటం చేస్తుంటూ మీరు అన్న 500 కోట్లు ఇచ్చి రాజన్న దేవాలయం అభివృద్ధి చేయాలని చెప్పిన మాటకు మీరు కట్టుబడాలని చెప్పిన డిమాండ్ యథావిధిగా కొనసాగుతున్న మాట రాజన్న భక్తులు ఈ ప్రభుత్వం తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే రాజన్న హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతపైనే ఉందని క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సరూనగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీ ఫేజ్ 2లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ భారతదేశ సనాతన ధర్మం వైపు చూస్తున్నాయని అన్నారు. రామనామంలో అద్భుతమైన శక్తి ఉందని అన్నారు. హిందుత్వం లేకుంటే ప్రపంచమే లేదని ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు జగదీష్, సురేష్, రవి, చంద్రశేఖర్, రాము, వెంకన్న పాల్గొన్నారు. మంత్రాలు వింటున్నాం. ఈ ప్రవీణ వచ్చిన క్లాస్ వీక్తున్నాను కదా, చెప్తున్నా యూత్ మీరు మీ చేతిలో ఉంది. హిందుత్వం కాపాడాల్సిన బాధ్యత మాది కాదు, మీది, మనది, ప్రతి ఒక్కరిది.
ఇక లేకపోతే మతాలు మార్పిళ్ళు కథలు కార్ఖానాలు మీకు తెలుసు కదా ఎట్లయితున్నాయో అన్ని. రేపు హిందుత్వం లేకపోతే దేశం లేదు, హిందుత్వం లేకపోతే ప్రపంచమే లేదు, దేశం కాదు ప్రపంచమే లేదు. గోవుని పూజించండి. పోతురు కదా కాలేజ్ పోయేటప్పుడు స్కూల్ పోయేటప్పుడు ఆఫీస్ పోయేటప్పుడు 2 అరిపళ్ళు తీసుకుపోండి, రోడ్డు మీద ఆవు కనబడితే ఆవు కింద తినిపించుకుంటా పోండి. పుణ్యము అది ఉండాలి, గోమాత ఉండాలి. గోవు ఉంటేనే మనం ఉన్నాం. సో అందరూ తూచా పెట్టకుండా పాటించండి. బొట్టు పెట్టుకోవడం నేర్వండి. సందర్భం బట్టి పెట్టుకోవాలి, ఏదో పార్టీకి పోతే అవసరం లేదు. కరెక్ట్, అట్లీస్ట్ డైలీ ఒకసారి, వారం 3 సార్లు పెట్టుకోండి. పిల్లలకు నేర్పియండి. సో అందరూ కూడా మీరు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది, ఎస్పెషల్లీ యూత్ పైన. అందరూ కూడా హిందుత్వాన్ని ముందుకు సూర్యాపేట జిల్లా చీవెన్ల మండలం బండమీది చందుపట్లలో శనివారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలో వద్ద పొలంలో పులి తిరుగుతోందన్న సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పులి అడుగుజాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించారు. చిరుతపులి సంచారం విషయం తెలియడంతో రైతులు పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. గుంటూరు జిల్లా చీరాల వాడరేపు బీచ్ కు వినాయకుని నిమజ్జనం నిమిత్తం పలువురు భక్తులు వచ్చారు. వీరిలో 4 మహిళలు సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతుండగా మెరైన్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి రక్షించి ఒడ్డుకు చేర్చి వారి బంధువులకు అప్పగించారు. అందరూ దీని భయం ఎక్కువ. దీపురా వాయమ్మ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటలేక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కేరామేరి మండలం కరంజీవాడ గ్రామ పంచాయతీ పరిధి బోరిలాలగూడెం నుంచి ఆదిలాబాద్ రావాలంటే అనార్పల్లి వాగు దాటాలి. ఈ గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని 7 నెలల గర్భిణి. నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా ఆమెను ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగుల ప్రవాహం పెరగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. వరద కొంచెం తగ్గడంతో ఆమెను చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చారు.
गया। తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న దేవాలయ నిధుల తరలింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో వేములవాడ బంద్ను విరమించుకుంటున్నామని జేఏసీ నాయకుడు సీనియర్ న్యాయవాది నేరేళ్ల తిరుమల గౌడ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న దేవాలయ నిధులను కామారెడ్డి ప్రాంతానికి అక్రమంగా జియో ద్వారా తరలించడాన్ని నిరసిస్తూ వేములవాడ పట్టణ జేఏసీ అన్ని రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో వేములవాడ బంద్కు పిలుపునిచ్చిందని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎటకేలకు ప్రభుత్వం దిగివచ్చి రాజన్న దేవాలయ నిధులు తరలింపును మానుకున్నందున జేఏసీ పిలుపునకు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల మద్దతు పట్టణ ప్రజలు ఐక్యతను నిదర్శనమని అన్నారు. పట్టణ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ప్రజల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. మన దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజన్న దేవస్థానం నిధులను కామారెడ్డి నియోజకవర్గంలోని దేవాలయాలకు తరలిస్తున్నట్టు ఎండోమెంట్ కమిషనర్ గారు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిన్న అఖిలపక్ష సమావేశంలో జేఏసీగా ఏర్పడుతూ అన్ని రాజకీయ పక్షాలు మరియు ప్రజా సంఘాలు కలిసి ఈ నిధుల తరలింపు వ్యతిరేకంగా నిరసన తెలపాలని రేపు వేములవాడ బంద్ పిలిపివ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈరోజు దిగివచ్చి దేవస్థానం నిధులు కాకుండా కామన్ గుడ్ ఫండ్స్ నుంచి కామారెడ్డి నియోజకవర్గ దేవాలయాలకు పంపిస్తున్నందున రేపటి వేములవాడ బంద్ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. ముఖ్యంగా జేఏసీ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన సోదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నగారికి, అలాగే బీజేపీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు సోదరులు ప్రతాప రామకృష్ణ గారికి మరియు అన్ని రాజకీయ పక్షాలకు, ప్రజా సంఘాల నాయకులకు, ముఖ్యంగా మా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పెంటరాజు గారికి పేరు పేరున కృతజ్ఞత చెప్తూ, ఈ విజయం మన అందరిది, అలాగే రాజన్న భక్తులది. కాబట్టి ఇక ముందు వేములవాడ దేవస్థానం నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను మనం మన వేములవాడకు వచ్చే యాత్రికుల మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించే వినియోగించే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్లోని లోధా కాస్ పరాడీసో అధ్యక్షుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ కార్పొరేటర్ కోలను లక్ష్మీ బాల్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి స్థానికులకు శుభాకాంక్షలు తెలియజేసి చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా లోధా కాస్ పరాడీసో అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. సోలాపూర్లో ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాన్ని మంత్రి అందించారని తెలిపారు. సుమారు 3000 మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నామని అన్నారు.
తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వచనాలు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను గతంలో మిత్రులకు చెప్పింది ఏంటంటే మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, బట్ ఇంత చాలామంది ఉండరు. అందుకే నేను చెప్పిన ఏ ఫెస్టివల్ చేసినా కనీసం నెలకు ఒకసారి మీరు అందరూ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి. రెండోది మనకు బతుకమ్మ పండుగ వస్తుంది. మనకు ఉన్నటువంటి పండుగలు ఈ దేశంలో ఎవరికి లేవు. అయితే నేను పదే పదే చెప్పింది, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అందరూ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండరు, అందరినీ కలుసుకోవడం. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బయట ఒక వ్యక్తి గంజాయితో తిరుగుతున్నాడన్న సమాచారంలో అతనిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లా ఈటావురా గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కోల్ అని తెలిపారు. ఈ కేసుతో యూనిస్ ఖాన్, దశరథ్ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుడి నుంచి 3 లక్షల రూపాయల విలువైన 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితునితో పాటు గంజాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ రాఘవేందర్, ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, అనిల్, రవిప్రసాద్, కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, వారికి సహకరించిన ఆర్పీఎఫ్ సిఐ టిఎస్ఎన్ కృష్ణ టీంను అభినందించారు. కానీ పూణేలో ఒక జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్నారు పిల్లవాడు. పనిచేస్తుంటే అక్కడ ఆ జ్యూస్ సెంటర్ ఓనర్ అయితే మెయిన్ ఎవరైతే ఉన్నారో యూనిస్ ఖాన్, ఆయన పేరు యూనిస్ ఖాన్, టేకేదార్ అంటారు వాళ్ళ హిందీలో. టేకేదార్ అంటే యజమాని, ఇన్ఛార్జ్ అనుకో. సో యూనిస్ ఖాన్కు అక్కడ వాళ్ళ జ్యూస్ సెంటర్ పరిధిలో కానీ అక్కడ టౌన్షిప్లో కానీ వ్యాపారం ఉన్నట్టుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఆ యూనిస్ ఖాన్ టాక్ట్ఫుల్గా ఈ రాజ్ కుమార్ కోల్ అనే ఈ అబ్బాయిని ఆయన వెంట ఇంకో అతన్ని ఇద్దరిని ఫిక్సప్ చేసి, ఇలా ఆల్రెడీ చాలా రోజుల నుంచి చేస్తున్నట్టున్నారు. కానీ ఈ రాజ్ కుమార్ కోల్కి మాత్రం అంత ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇతన్ని నీకు రోజువారీ ఇచ్చినట్టుగా పేమెంట్ చేస్తాము, నువ్వు వెళ్ళాలి. నేను పడువా అని స్టేట్ ఒరిస్సా, అది పడువా ఆ ప్లేస్లో, స్టేట్ ఏమో ఒరిస్సా రాష్ట్రం. అక్కడికి వెళ్తే దశరథ్ అని చెప్పి ఒక మీకు కాంటాక్ట్లోకి వస్తారు. ఆయన కలిస్తే మనకు కావాల్సినటువంటి గాంజా మాల్ ఇప్పించడం జరుగుతుందని చెప్పి యూనిస్ ఖాన్ టోటల్గా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి ఈ రాజ్ కుమార్ కోల్ అండ్ జాయింట్తో పాటు ఇంకొక ఆయన పేరు మనకు ఎక్స్పోజ్ కాలేదు. ఆయన పేరు కూడా ఈయనకు పూర్తి పేరు చెప్పకుండా మాము అని మాట్లాడమని చెప్తాడు. మాము అంటే మన భాషలో మామ అని పిలవాలని చెప్తాడు.
అట్లే పిలుస్తారు, వీళ్ళు వెళ్తారు అక్కడికి, ఆ స్టేట్కి వెళ్ళి ఒక పడవ నేను ఫారెస్ట్ ఏరియా. డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం జన్మదినం సందర్భంగా గణేష్ గడ్డ నుంచి సంగారెడ్డి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలు, పట్టణం మాణిక్యం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. తన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టణం రవితేజ ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీఎన్టీ టీడీపీ షరీఫ్ దీక్ష, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ హెచ్చరిక. రాజన్న దేవాలయ నిధుల తరలింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ. వేములవాడలో అఖిల పక్షం జేఏసీ బంద్ యోజన విరమణ. హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్ పిలుపు. చివెన్ల మండలంలో చిరుతపులి సంచారం. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.